లోని మిద్దె చింత గ్రామంకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రట్స్ పార్టీ రావడం జరిగింది. అదేవిధంగా మిద్దె చింత గ్రామ ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మిద్దె చింత గ్రామం 1980 సంవత్సరంలో ఇక్కడ నిలకడ జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ గ్రామ ప్రజలు మొత్తం రాజగోండు ఆదివాసులు ఉన్నారు. ఈ ఆదివాసుల సమస్యలు పరిష్కరించడంలో పాలకాలు ఇప్పటికి కూడా విఫలమయ్యారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజల సమస్యలు మారతలేవు. ప్రజల సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు అన్నచందంగా తయారై ఉన్నది. ఈ మిద్దె చింత గ్రామానికి 1980లో ప్రారంభమైంది. ఇక్కడ నివాసం ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం రావడానికి రోడ్డు సౌకర్యం లేదు, ఇక్కడ కరెంటు సౌకర్యం లేదు, చదువుకోవడానికి అంగన్వాడీ సెంటర్ కూడా లేని పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ప్రభుత్వాల దృష్టికి ఎన్నిసార్లు కూడా ప్రజలు విన్నవించుకున్న వాళ్ళ సమస్య కాగితాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఓట్లతోటి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజాప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ మిద్దె చింత సంబంధించిన గ్రామ సమస్యలను ఈ గ్రామాన్ని పర్యటన చేయాలి. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వెలికి తీసి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రట్స్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ సమస్యలు పరిష్కారం చేయకపోతే సిపిఎంఎల్ న్యూ డెమోక్రట్స్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ ప్రభుత్వానికి